హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హాస్పిటల్ కబుర్లు. సో ఈరోజు అయితే మేము పెద్ద తిరుపతి దిగేసాం అనమాట. మా ట్రైన్ 5:30కి దింపేసింది అనమాట తిరుపతిలో. ఇక్కడ చూసారు కదా, స్వామివారి ఫేస్ దర్శనమించుకుంటున్నాం ఫస్ట్. ఇదైతే కొండ, నోస్, ఐస్ అన్నీ ఉన్నాయి, కిరీటము పడుకున్నట్టు అనమాట. ఇది చాలామంది చూస్తారు. మీరు నార్మల్గా ప్రతి వీడియోస్లో ఇలా ఫేసెస్ నొక్కితే ఇది కూడా వస్తుంది. అండ్ ఇది మేమైతే ఆటో తీసుకున్నాం అనమాట. రైల్వే స్టేషన్ దగ్గరే రైల్వే స్టేషన్ ఫ్రంటే మనకి ఆటోస్ అవన్నీ ఉంటాయి. కానీ మేము అలిపిరి మెట్లు చేసుకోలేదు ఈసారి. మేము శ్రీవారి మెట్లు ద్వారా వెళ్తున్నాం అనమాట. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి శ్రీవారి మెట్ల దగ్గరికి. అండ్ ఇదైతే మార్నింగ్ అనమాట. మేము 6:38 ఏ టైంకో గుర్తులేదు ఎక్కే టైము. సో వాష్రూమ్స్ ఉంటాయి. మేము వచ్చిన టైంకి చాలామంది జనాలు కూడా ఉన్నారు. ఇక్కడ అలిపిరి మెట్లకి ఇంకా శ్రీవారి మెట్లకి కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లు చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాము. అండ్ అలిపిరి మెట్లు అయితే కొద్దిగా టైం పడుతుంది, 5 hours అలా పడుతుంది. సో ఇక్కడైతే నా వ్యూ అయితే చూపిస్తున్నాను దిగేసిన తర్వాత. చాలా బాగుంది వ్యూ అయితే అక్కడ. ఫస్ట్ టైం ఎక్కటం, చాలా హీప్ కూడా ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా, ఓన్ కార్స్లో కూడా వస్తారు కొంతమంది. మేమైతే లాస్ట్ టైం ఒక్కసారి ఓన్ కార్లో వచ్చాము. శ్రీవారి మెట్లు సికింద్రాబాద్ నుంచి అయితే నా మ్యాజిక్తో శ్రీవారి మెట్లకి అయితే వచ్చేసాము. టాయిలెట్స్ అవన్నీ అవైలబుల్గా అయితే ఉంది. ప్రైవేట్ వెహికల్స్ అయితే అలౌడ్ లేవు. సో మనం హైట్ లాగానే ఉంది. టోకెన్ తీసుకుంటే 1200 స్టెప్స్ అయితే స్కాన్ చేయాలి. స్కాన్ చేయకపోతే ఆ టికెట్ వ్యాలిడ్ అయితే కాదు. లగేజ్ కౌంటర్ కూడా ఉంది. ఫ్రీ లగేజ్ కౌంటర్ అండ్ ఫ్రీ రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడే తీసేసుకోండి. ఎందుకంటే శ్రీవారి మెట్లు వెళ్తే తినడానికి ఏముండదు. సో మేము ఎన్నింటికి రీచ్ అయ్యామంటే ఒక 5:45 అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర. లగేజ్ కౌంటర్ నానెళ్ళారు. ఎక్కువైతే క్యారీ చేయాలి. సో ఇదే అనమాట. ఈ కౌంటర్లోనే అదేంటి మన లగేజెస్ అవన్నీ వస్తాయి. సో అక్కడ పైన అక్కడ రాసిన టీటీడీ అని. టీటీడీ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? తిరుమల తిరుపతి దేవస్థానం. కోతులు. సో ఇప్పుడైతే మన ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడైతే శివుడు అయితే ఉన్నారు. చాలా బాగుంది పీస్ఫుల్ గార్డెన్లో. నాకు వాష్రూమ్స్లో ఏమైందంటే దే ఆర్ లాట్స్ ఆఫ్ క్యూ అనమాట. అదొక్కటే వాష్రూమ్ ఉంది ఇక్కడ. సో దే విల్ బాత్ దేర్ ఓన్లీ, గో టు రెస్ట్రూమ్ దేర్ ఓన్లీ. ఇక్కడే ఉన్నాయి వాష్రూమ్స్. వెళ్ళొస్తావా? ఏం కాదు, తీసుకెళ్తావా మరి? వద్దు. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని మనం వాకింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అక్కడ
దండం పెట్టుకుని వచ్చి మమ్మీ కొడుతుంది వెండికాయలు ఇటే పెట్టినా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి. సో చూసారు కదా, ఇలా వాక్వే లాగే ఉంది. సో అంతే, చూసారు కదా ఎంత స్టీప్ ఉన్నాయో. బటర్ఫ్లై ఇదైతే అవుట్ వ్యూ. ఇక్కడైతే ఇంకో ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో అది సో ఇదైతే ఈ టైంకి అయితే బయలుదేరాం. సో టైం ఎంత 7:55 అన్నమాట. 7:55 కాదు 6:55 6:50 అన్నమాట. 6:50 సాటర్డే వచ్చు. ఇలా కూర్చోడానికి రెస్ట్ అయితే ఉన్నాయి. శ్రీవారి మెట్లు ఏంటిదంటే అది న్యూ మాట్లాడేది అల్పిరి మెట్లు కానీ తక్కువ స్టెప్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే స్టీప్గా ఉంటాయి అన్నమాట శ్రీవారి మెట్లు. కొద్దిగా అలసట అయితే వస్తుంది అల్పిరి మెట్లు కన్నా. సో ఇక్కడైతే వాటర్ పైప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ భక్తులైతే కుంకుమ ఇంకా పసుపులు ఇలా ఒక్కొక్క మెట్టుకి రాసుకుంటూ అయితే వెళ్ళారు. అప్పుడే కదా స్టీప్ వస్తుంది. అండ్ కుంకుమ కూడా వెలిగిస్తారు. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ బ్లాక్ స్పాట్స్ కుంకుమ అంటున్నా కర్పూరం అన్నమాట. భక్తులు ఒక్కటైనా రెండైనా చేస్తారు. ఇలా పసుపు కుంకుమలో రాసుకుంటూ వెళ్తారు. లేకపోతే కర్పూరంని మంట పెడతారు. 100 స్టెప్స్ ఎక్కమ్మా. వితిన్ 10 minutes సెన్సర్ పడుతుందో చూద్దాం. తినడానికైతే ఏం ఉండవు ఇక్కడ, ఓన్లీ వాటర్ ఫెసిలిటీస్ అలా ఉంటాయి అంతే. సో మనమే తీసుకెళ్ళాలన్నమాట థింగ్స్ ఏమైనా ఉంటే. అది చూసారా స్టీప్నెస్ అయితే వస్తుంది. అండ్ చిన్నారులు 12 years బిలో అయితే ఓన్లీ అలౌడ్ టిల్ 6 AM to 2 PM అంతే. ఎలా టైం అదే పెద్దవాళ్ళకి ఇంకో టైం ఉంటాయి కదా, పెద్దవాళ్ళకి తెలీదు. ఏ బటర్ఫ్లై నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అల్పిరి మెట్లు అయితే ఈరోజు సాటర్డే కాబట్టి చాలామంది ఉంటారు. లాస్ట్ టైం మేము సాటర్డే కదా నాన్న మనం వెళ్ళాం. ఇదిగోండి భక్తులు అలా రాసుకుంటూ వెళ్తారు. సో అండ్ లాస్ట్ టైం మేము ఫ్రైడే వెళ్ళాం కదమ్మా నాన్న. లాస్ట్ టైం మనం సాటర్డే వెళ్ళాం కదా అల్పిరి. సాటర్డే వెళ్ళాం లాస్ట్ టైము. అప్పుడైతే అది వీకెండ్ కాబట్టి
చాలామంది ఉంటారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇదిగోండి, ఇది చీమ పుట్టనా? ఎందుకు పూజ చేస్తారు? చెట్లు చూడమ్మా, అమ్మ చెట్లు. See how the birds are chirping. The sound is very nice. The fluency of the birds are good. We are exploring the nature. Let's explore the nests. I mean like birds. First bird that I saw is Hudhud Pakshi. That is we have completed 250 steps. ఇక్కడ షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో భక్తులకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో అది ఇక్కడ చూసారా, రాక్ మీద స్వామివారు నామం వేశారు. ఇక్కడ కూడా స్వామివారి నామాలు అయితే వేశారు. సో ఒక్కసారి కుంకుమ అవన్నీ పెడితే స్టెప్స్కి ఒక 200 days అయితే అలా ఉంటుంది మ్యాక్సిమం. ఇదన్నమాట అవుట్ వ్యూ. ఇక్కడ చూసారు కదా, మంచి మసాజ్ లాగా వీళ్ళకి మసాజ్గా ఉంటుంది కదమ్మా. మీకు మసాజ్గా ఉంది కదా. సార్ చూసారు కదా ఎంత స్టీప్ ఉన్నాయి మెట్లు. నేనైతే సాక్స్ వేసుకున్నా, బ్యాడ్మింటన్ సాక్స్ అనమాట. ఎస్, 300 steps డౌన్. ఇదిగోండి 300 steps. గోవిందా. కర్రీలో అయితే భక్తులు అయితే కర్పూరం అయితే వెలిగించుకుని ఇంకా ప్రయాణం సాగుతారు. హిందీ, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్. In case of any difficulty, please avail medical facilities at medical center located at 1200 steps of Sri Vari Mettu footpath. కూర్చోడానికి మండపం లాగా ఉంది. అయ్యా ఏది మండపం 420 దగ్గర ఒక మండపం వస్తుంది. ఇది ఫస్ట్ మండపం, మళ్ళీ 420లో ఇంకో మండపం వస్తుంది. ఫస్ట్ మండపంకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. 420th స్టెప్ దగ్గర. ఇక్కడ మైక్ కూడా ఉన్నారు. చూసారు కదా, నేను చెప్పాను ఏముండవు అల్పిరి మెట్లు లాగా. అల్పిరి మెట్లు చాలాసేపు టైం తీసుకుంటాయి. అండ్ షాప్స్ ఏముండవు, ఎందుకంటే 1 hourలో ఎక్కేస్తాం. సో తిరుమలలో 1 hour రీచ్ అవ్వబోతా. నేను ఇన్ని టైమ్స్ వేసుకుంటా. టుడే 800 steps. ఇక్కడికి వచ్చేసిన తర్వాత 1200 స్టెప్స్లో అయితే మనం స్కాన్ చేయాలి. ఇక్కడైతే ఫస్ట్ ఎయిడ్ రూమ్ కూడా ఉంటుందన్నమాట కదా. అండ్ ఇక్కడ టోకెన్స్ని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకోకపోతే ఆ టోకెన్స్ వ్యాలిడ్ అయితే కాదు. హైక్ అయితే వచ్చింది. స్టార్టెడ్ హైకింగ్. ఇక్కడ నుంచి అయితే హైక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు. నడుచుకుంటా వచ్చాము అటు సైడ్. అది మొత్తం నడుచుకుంటా వచ్చాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. అక్కడ ఫ్రూటీ అమ్ముతున్నారు. ఫ్రూటీ ఓకే. చూస్తున్నారు కదా, అక్కడ మురుముర అయితే చేస్తున్నారు. ఒక్కటే ఉంది తినడానికి. అండ్ ఫ్రూటీస్ అవన్నీ ఉన్నాయి అంతే. ఇప్పుడైతే మేము చాలాసేపు ఎక్కిన తర్వాత 2 hours లిటరలీ
మా 8:25. 8:25కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడైతే ఇక్కడ తీసుకుంటారు అనమాట ఫొటోస్. అది శ్రీవారి మెట్లకి ఫినిష్ చేసామని.